నమస్కారం. నమస్తే మూర్తి శ్రీధర్ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నా సార్? కోర్టు వాయిదా మిస్ అయ్యాను. వెళ్ళలేదు, ఎందువల్ల రావడం అవ్వలేదు, కలవలేదు. పర్వాలేదు. ఈ జాతకం తేల్చుకుందామని వచ్చాను. జాతకం తేల్చేసుకుందాం వచ్చి సరిగ్గా ఉగాది మన్నాడు కొత్త పంచాంగం వచ్చినప్పుడు కొత్త పంచాంగం జాతకం ఇప్పుడే చూసుకోవాలి. అంతే కదా. ఇది అవసరం ఉండదని మనకి నమ్మకం ఉన్నా లేకపోయినా ఒకసారి వచ్చేవాటి పడేస్తాం కదా. అంతేగా. కరెక్ట్. చూసుకున్నారా ఈ సంవత్సరం? అలాంటి దానికి చూడడం పొరపాటు అట్లాంటివి ఉండదు సార్. కేవలం నేను ఏప్రిల్ 18వ తారీఖు మాత్రమే చూసుకుందాం అనుకుంటున్నాను నేను. అవునా? అలా ప్రతి విడుదల డేట్కి చూసుకుంటారులేండి. అవును. అంటే ఏమో అంటే అంత ప్రత్యేకంగా ఏమీ దాని మీద శ్రద్ధ చూపించలేదు. కానీ ఇది ఒక భలే ఒక వింత సందర్భం. అంటే నిన్న ఊరికే ఇట్లా బుక్ మై షో ఓపెన్ చేస్తే కోర్టు ఇంకా హౌస్ఫుల్ అంటే నడుస్తుందని చెప్పి అంటుంటే అది చూస్తున్నాను. అండ్ ఏమంటే ఇంద్రగంటి గారి మెసేజ్ వచ్చింది, మనం ఈ ఐడియా ఏమన్నా చేద్దామా, మనం ప్రమోషన్స్కి ఏమన్నా ఐడియా చేద్దామని వారి మెసేజ్ వస్తుంది అనమాట. సో అది కాన్సన్ట్రేషన్ మళ్ళీ ఒక్కసారి ఇక్కడి నుంచి ఇటు రావడానికి. అండ్ అదొక్కటే మైండ్లో ఉంది, కానీ ప్రత్యేకంగా పంచాంగం ఇదంతా చూసుకునే అంత ఇది లేదు. సోషల్ మీడియాలో ఈ మధ్యన తెగ తిరిగేస్తుంటుంది. రాజ్యపూజ్య, అవమానం, ఆదాయం, వ్యయం అవి చూసుకున్నారా? అవి చూడలేదా? ఏమీ లేవు సార్. రాజపూజ్యం నా దృష్టిలో ఐ థింక్ మంచి కథ తీసుకెళ్ళి మనం థియేటర్లో రిలీజ్ అయినప్పుడు నాకు తెలిసి వాళ్ళు ఎంత సాటిస్ఫాక్టరీగా బయటకు వస్తారనేది అదే రాజ్యపూజ్యం సార్. అంతే. అసలు నిజానికి రాజ్యమే పూజ్యం. ఇప్పుడు అవును, రాజ్యం ఎక్కడ ఉంది? ప్రభుత్వాలు ఉన్నాయి, అంతే. రాజ్యమే పూజ్యం. మనకు రాజ్యపూజ్యం ఉంటుంది, ఇంకేముంటుంది సార్. ఏంటి సార్ సారంగపాణి జాతకాలు నమ్మే కుర్రాడు కదా, లేకపోతే జాతకాలు ప్రభావితం చేసే కుర్రాడు కదా? జాతకాలు నమ్మేవాడి కదా. ఐ థింక్ జాతకాలు నమ్మి వాడి లైఫ్ని ఎలాగా ఎట్లాంటి దారిలో వెళ్తున్నాడు అని చెప్పే ఉద్దేశం ఉన్న కథ సారంగపాణి. వాడికి జాతకాలు పిచ్చి బాగా. ప్రతిదీ ఆ టైం అంటూ దాన్ని ఏ రోజు ఏ ముహూర్తానికి ఏం జరిగితే ఏం చేస్తే బాగుంటుందని బాగా ఫాలో అయ్యే మనిషి అనమాట. చేతికి ఉంగరాలు, రాళ్ళు, చేతికి నవరత్నాలు, తాళ్ళు అన్నీ ఉన్నాయి వాడికి. సో నమ్ముతాడు పంచాంగం అంటున్నా, జాతకాలని పూర్తిగా నమ్ముతాడు. దైవభక్తి ఎక్కువ. సో అలాంటి క్యారెక్టర్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇప్పుడు డార్లింగ్ సినిమా తర్వాత రిలీజ్ అవ్వాల్సింది కొంచెం. అది 2000 లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే డేట్ ఫస్ట్ వేసాము. కానీ అప్పుడు ఏంటంటే పుష్ప రోజుకి ఒక జైంట్ ఒక మహావృక్షం లాగా ఎదుగుతూ ఉంటే అది ఓకే సరే ఇది కరెక్ట్ టైం కాదు అంటే ఇప్పుడు వచ్చినా కూడా అంటే ఆ సినిమాకున్న ఎఫెక్ట్ మనం చూసాం ఆ మంత్ అంతా. ఎంత తెలుగు రాష్ట్రాల్లో చూసాం, అలాగే భారతదేశం మొత్తం చూసాం. సో అలాగా మెల్లగా ఇంకా జనవరి అయితే వచ్చే సమస్య లేదు. ఫిబ్రవరి వద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ అప్పుడు 2-3 కారణాలు ఏవో చెప్పారు కేపీ గారు. సో ఇంకా బెస్ట్ అయితే మళ్ళీ నాకు మార్చి మన కోర్ట్ రిలీజ్ ఉంది, సరిగా ఏప్రిల్ పైగా ఎగ్జామ్స్ అయిపోయి ఎప్పుడైనా సమ్మర్కే మంచి కామెడీ అయితే మంచి సమ్మర్కి బాగుంటుందని ఇంకా అందరం టీమ్, ఎస్పెషల్లీ కృష్ణప్రసాద్ గారు తర్వాత మోహన్ గారు వాళ్ళు ట్రేడ్ అదంతా మాట్లాడుకొని ఏప్రిల్ అయితే కరెక్ట్ అని అనుకొని ఇక ఏప్రిల్ 18కి వస్తున్నాం అనమాట. అక్కడ కూడా లక్కీ నెంబర్ 9. ఐ థింక్ నాకు తెలిసి కేపీ గారు లక్కీ నెంబర్ 9 అనుకుంటా నాకు. సో ఈ సీన్ అప్పుడే తీసారా ఈ సినిమా? ఏది సార్? ఈ పంచాంగం పట్టుకున్న సీను ఇది మన జనవరిలో సార్. ఇది జనవరిలో ఫోటోషూట్ చేశారు. జనవరిలో ఫోటోషూట్కి తీసినప్పుడు ఈ డ్రెస్సెస్ ఇవన్నీ అప్పుడు తీసాం అనమాట. ఎందుకంటే కొత్త పంచాంగం చేతిలో పట్టిన 25-26 అంటే జనవరి కల్లా వచ్చేసింది యాక్చువల్లీ. అది జనవరి గేట్ ఇప్పుడు ఇంకో 2 నెలల పోతే వచ్చే పంచాంగం అది కూడా వచ్చేస్తుంది. జనాలు ఎలా తయారంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఫలితం ఎలా ఉందో తెలిసిపోయింది. 26-27 ఎలా ఉంటుందో ఎదుగుని వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెట్లో ఎవడు పంచాంగం ముందు వదిలితే వాడిదే బిజినెస్ కదా అని చెప్పేసి దసరా రాకుండానే పంచాంగాలు వచ్చేస్తున్నాయి. ఉగాది దాకా ఎందుకు, నెక్స్ట్ ఇయర్ ఉగాది పంచాంగం ఈ దసరాకి వచ్చేస్తున్నాయి మార్కెట్లోకి.
ఏముంది ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చేసాయి, ఈజీ వర్క్. ఇది వరకు అంటే ఎవ్రీథింగ్ మాన్యువల్గా, ప్రతి రోజునే మాన్యువల్గా కట్టుకోవాల్సి వచ్చేది. మ్యాథమెటిక్స్ మొత్తం అవును నిజంగా ఒకప్పుడు పంచాంగాలు చేత్తో రాసిన రోజుల్లో అసలు చాలా టఫ్ జాబ్ అది. అవును ఎందుకంటే పెన్సిల్ పెన్ పెట్టి అలాగా ప్రతి రోజుని కాలిక్యులేట్ చేసి ఒక రోజు 2 రోజులు కాలిక్యులేట్ చేసేవారు. 300 రోజులు కాలిక్యులేట్ చేయడం కనీసం 6 నెలలు పట్టేది. ఆ తర్వాత అవన్నీ ఫైనలైజ్ చేసేయడం ఇంకో 2 నెలలు పట్టేది. అంటే ఒక పంచాంగం రాయడానికి యావరేజ్ 8 to 9 months పట్టేది. ఇప్పుడే ఉంది డేటాబేస్ కంప్యూటర్ పోయి చేస్తే అన్ని. అందుకని అప్పుడు ఉగాది ముందే వచ్చేవి, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నాకు తెలిసి 10 ఏళ్ళ ముందు దాకా కూడా చెప్తున్నారు అన్ని నాకు తెలిసి. అంటే కొన్నిసార్లు అంటే నాకేది ఏమంటారు వాటిని, మన ప్రిడిక్షన్స్ కూడా ఇవన్నీ కొన్ని మీది ఇట్లా ఉండబోతుంది, మీది అట్లా ఉండబోతుంది అది అనుకుంటే ఇక అవన్నీ ఏవో వస్తుంటాయి అవన్నీ. బట్ ఇక మీరు అన్నది కరెక్ట్, కంప్యూటర్ తోటి వచ్చిన తర్వాత బాగా యాక్సెప్ట్. కరెక్ట్. సో ఈ సినిమాలో అంటే లీడ్ రోల్స్ 3 ఉంటాయా? ఒక విధంగా అనుకోవచ్చు సార్. అంటే ముఖ్యంగా అంటే లీడ్ రోల్స్ మీన్స్ టోటల్ సినిమా రన్ అయ్యి త్రూ అవుట్ రన్ అయ్యేది, రన్ అయ్యేది కథ ముఖ్యంగా జరిగేది సారంగపాణికి తర్వాత మైథిలి అనే క్యారెక్టర్ అమ్మాయి చేసింది, తనకి రూపా కోడ్వాయర్. అండ్ కిషోర్ అన్న పాత్ర కూడా చాలా, చందు అనే క్యారెక్టర్ చాలా ఒక మంచి పాత్ర. ఎక్కువ ట్రావెల్ మా ఇద్దరిదే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అంటే ఒక విధంగా కిషోర్ అన్న ఈ సినిమాలో సెకండ్ లీడ్ అని కూడా అనవచ్చు. ఏమాత్రం దాంట్లో నాకైతే ఇసువంత ఇది కూడా లేదు, క్లియర్గా చెప్పొచ్చు. అండ్ చాలా గొప్ప, ఐ థింక్ ఆయనకి ఇది మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక గుర్తుండిపోయే ఒక పాత్ర కిషోర్ అన్నది కాబోతుంది. నాకు ఆ నమ్మకం ఉంది క్లియర్గా. సో ఎందుకంటే గారు యాక్చువల్గా చిన్న సినిమాలు ఇలా 2-3 క్యారెక్టర్తో రన్ చేసి చాలా బాగా చేశారు. అవునవును చూసాం. ఇంతకుముందు ఈయనతోటే ఒక సినిమా కూడా చేశారు. అవును అడిశేష ఈయన ఎవరు కాంబినేషన్ ఎవరితో చేశారు ఇంతకుముందు? శ్రీనివాస్ అవసరాల అడివిశేషం, మన అమితుమి చేశారు. ఆయన చిన్న సినిమాలను బాగా చేస్తారు. అవును. సో అంచేత ఈ సినిమా మీద గ్యారంటీగా ఆ హోప్ అయితే ఉంది. డెఫినెట్లీ సార్. అంటే ఇది సార్కి నచ్చిన 3 ఐడియాస్లో ఇది ఒక చాలా ఫేవరెట్ ఐడియా అంట. ఇది ఎప్పుడో రాసుకున్న కథ ఇది ఆయనది. కానీ ఆ ఇన్స్టాల్మెంట్లు కొద్దీ అప్పుడొకటి చేద్దాం అనే ఆ ఉద్దేశంతో ఈ కథ నాకు చెప్పినప్పుడు అసలు ఇది ఇన్ని రోజులు ఎలా దాచిపెట్టారు సార్ మీరు అని అన్నట్టు అనుకున్నాను నేను కూడా. చాలా అంటే వింటున్నంతసేపు నవ్వుకున్నాను. మళ్ళా మేము మా టీం మెంబర్స్ అందరం, సార్ది ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ రీడింగ్ అందరూ చేయాలి ఆ రీడింగ్. సో అందరం ఒక టేబుల్ రీడింగ్ చేసినప్పుడు అంతే గొప్పగా అందరం నవ్వుకోవడం అంతా చేసుకోవడం. సో ఇట్ ఫెల్ట్ వెరీ వింటున్నప్పుడు మనకు తెలుస్తుంది మంచి సినిమా ఉంది, దీన్ని కన్వర్ట్ చేయాలి, ఒక గొప్ప సినిమాలా కన్వర్ట్ చేయగలగాలి, అది అనుకున్నాం అప్పుడు. నిజంగా చెప్తున్నారు డిప్లొమాటిక్ ఆన్సరా? లేదు సార్ నిజంగా. అంటే నాకు ఎందుకు అంటే ఇప్పుడు నేను ఎందుకంటే మీరు ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఇలాంటి ఐడియా ఇన్నాళ్ళు ఎందుకు దాచిపెట్టారన్నది ఒకటి, రెండోది ఆయన ఆ ఐడియాని సినిమాకి ఎలా మార్చారన్నది ఒకటి. సో ఇందులో దీన్ని నమ్మబుల్గా ఉంటుంది, ఎందుకంటే ఆయన రైటింగ్ స్కిల్ మనకు తెలుసు, ఆయన ఏదైనా ఎక్స్పెండ్ చేయొచ్చు. బట్ ఆ పాయింట్ అంత ఎగ్జైట్ చేసే పాయింట్ అన్నది. అవును సార్, నాకు నిజం డెఫినెట్లీ. ఎందుకు అంటే మీరు ఎక్సైటింగ్ అంటే నేను ఏమన్నా అంటే ఏదో పెద్ద ట్విస్ట్ ఉంటుందా గిస్ట్ ఉంటుందా అని కాదు సార్. నా ఉద్దేశం ఏంటంటే ఒక సింపుల్ ఐడియాని ఒక బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లేలో చెప్పడం చాలా కష్టం నేను నమ్ముతాను సార్. అంటే నేను చేస్తున్న సినిమాల్లో కూడా ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు సింపుల్ కథల్ని గొప్పగా కన్వర్ట్ చేయడం అనేది అదొక ఆర్ట్ లాగా నేను ఫీల్ అవుతాను. అండ్ ఇది కూడా సింపుల్. నేను చెప్పాలని నిజంగా సార్, ఒక జాతకాలు నమ్మేవాడు వాడి జీవితంలో వాడు ఎలాంటి ఆటంకాలు తెచ్చుకుంటాడు, దాని నుంచి ఎలా బయటపడతాడని ఒక కథగా చెప్పుకోవచ్చు. కానీ ఆ కథ నుంచి ఎంత స్క్రీన్ ప్లే రాయాలనేది అది సార్. అది 2 నాకు ఎక్సైటింగ్ అయిన ఐడియా ఏంటంటే ఇది ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద కన్వర్షన్ పార్ట్, ఐడియా నుంచి స్క్రీన్ ప్లేని, అది కూడా నాకు ఈక్వల్ ఎక్సైటింగ్ అనిపించింది. ఐడియా మేబీ సింపుల్ ఐడియా అయి ఉండొచ్చు సార్. అవును సార్. ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన కంటెంట్ చూస్తుంటే కూడా ఏమనిపిస్తుంది, ఏందో కుర్రాడు జాతకాలు అమ్ముతాడు, ఆ జాతకాలు పిచ్చిలో పడి ఎవడేం చెప్తే చేస్తాడు అని అనుకుందాం. ఎస్, నేను ఐ థింక్ నేను ఏంటంటే ఒకటి చెప్పి ఈ రాయి పెట్టుకుంటాడు, ఇంకో రాయి పెట్టుకుంటాడు, ఇంకో ఈ తాడు కట్టి అంటాడు, ఇక్కడ నుంచి ఇక్కడ తాళ్ళు వచ్చాయనుకోండి, అది ఫన్నే కదా. అదే సార్, అదే ఫన్. దాన్ని ఇవన్నీ ఈ ఆస్పెక్ట్స్ అన్నిటినీ సార్ మన ఇంద్రగంటి గారు వారి స్టైల్లో దాన్ని డీల్ చేసిన విధానం, ఆ కామెడీ కానివ్వండి,
కామెడీ కంటే కూడా హ్యూమర్ అనడంలో నాకు ఇంకా ద బెటర్ వర్డ్ టు ఆల్ ఆఫ్ దిస్ ఇస్ హ్యూమర్ సార్. పాత్రల ద్వారా అలాగే సందర్భం ద్వారా వచ్చే ఈ చిన్న చిన్న ఇష్యూస్ని ఆయన హ్యూమర్గా మార్చిన విధానం నాకైతే భలే నచ్చింది సార్. ఎందుకంటే ఒక టిపికల్ హ్యూమర్, ఒక విధంగా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకి జోకు బాగా క్లియర్గా చెప్తే తప్ప బళ్ళు మన నవ్వరు మన వాళ్ళని ఒక అపప్రద ఉంది. ఇంగ్లీష్ వాళ్ళు కార్టూన్ మన వాళ్ళకి నవ్వురావు. ఇంగ్లీష్ వ్యంగ్యం అంటున్నారు మీరు, సెటైర్. ఆ సెటైర్ కానీ ఆ కార్టూన్ చూస్తే మన వాళ్ళు నవ్వరు. మన కార్టూనిస్టులు అందరూ చేసే కార్టూన్లు అద్భుతంగా. అవును సార్, అవును అవును. ఎందుకంటే ఆ తేడా ఎప్పటి నుంచో ఉంది. సో ఎందుకంటే గారిది కొద్దిగా ఎస్ సార్, ఆయన కాస్త సెటైర్ అంటే ఒక మేధావితనం కొద్దిగా అంటే వారు తెలుగు భాష మీద వారికి ఉన్న ప్రేమ కానీ ఆ పట్టు కానీ పూర్తిగా వారు రాసే స్క్రీన్ ప్లేలో బాగా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ కథలో కూడా మీరు చూడొచ్చు, లైక్ అంటే ఇంద్రగంటి గారి మార్కు కామెడీ తర్వాత హ్యూమర్ లేకపోతే ఆ స్క్రీన్ ప్లే అవన్నీ మనం గమనించవచ్చు. కానీ ఈ సక్సెస్ ఒక లైన్ వస్తుంది కదా మీకు ఇటీవల కాలంలో, అనుకుందాం ప్రేక్షకుల దయ. ఇలా ఉన్నప్పుడు దేవుడు దయ, ఇలాంటి ప్రేక్షకుల దయ. నాకు వాళ్ళందరూ ప్రతి చోట ఉన్నారు కాబట్టి నేను ఇట్లా అంటలే. మీరు ఎందుకంటే అన్ని పెద్ద బ్యానర్లు, సరే హిట్ అవనండి, యావరేజ్ అవనండి, అది డార్లింగ్ కూడా పెద్ద డార్లింగ్. అవును అవును సార్. ఇప్పుడు యాక్షన్ సినిమాస్లో ప్రేమంటే ఒకటి, గీతాలు ఏదో ఒక సినిమా ఉన్నట్టు, మిత్రమండలి. అవును, ప్లస్ ఇది కూడా అవును సార్, నిన్న చేసిన నాన్నగారిది కోర్టు. సో అంటే ఒక హీరోకి వరుస పెట్టి సినిమాలు రావడం ఒక ఎత్తు, సినిమాలు మంచి బ్యానర్, మంచి సినిమాలు, లక్కీగా ఫీల్ అవుతాను. ఒక డెస్టినీ ఎలాగైనా అనుకోవచ్చు సార్, లక్కీగా అనుకోవచ్చు, లేకపోతే అండ్ ఆల్సో అంటే మీ సెలక్షన్ పెట్టి కూడా అది కూడా డెఫినెట్లీ సార్. నేను ఖచ్చితంగా నా సెలక్షన్కి కూడా నేను ఐ గివ్ దట్ క్రెడిట్. ఎందుకు అంటే నా ఐడెంటిటీ నా కథలే సార్. ఎవరికైనా అంతే అనిపిస్తుంది. నా చాయిసే నేను ఎలాంటి నటుడని చెప్పడానికి నా కథలే నిదర్శనం. సో అది అండ్ లక్కీగా ఇటువంటి రైటర్లు దొరుకుతున్నారు, ఇలాంటి ప్రొడ్యూసర్లు దొరుకుతున్నారు, డైరెక్టర్లు దొరుకుతున్నారు. అందుకు ఐఎమ్ గ్రేట్ఫుల్ సార్. తప్పకుండా ఆ విషయం అయితే నేను పూర్తిగా వాళ్ళకి డెడికేట్ చేస్తాను ఆ క్రెడిట్ అయితే. బట్ ఇప్పుడు బలంగా నో చెప్పే స్టేజ్లోకి వచ్చారా? డెఫినెట్లీ. ఎందుకు అంటే అది మెల్లమెల్లగా తెలుసుకునేది ఏంటంటే సార్, అది ఇష్టమైన కథలు చేయడంలోనే హ్యాపీనెస్ ఉంది. ఒక స్టేజ్లో అంత గౌకు నో చెప్పలేం కదా. ఒక టైంలో మనం కాస్త ఆలోచనలో పడతాం సార్, ఇది చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కొన్నిసార్లు ఇది పేపర్ మీద బాగుంది, దీన్ని నమ్మి చేయడమే సార్. అది ఇక రిజల్ట్ మీరు ఇందాక అన్నట్టు మన పని మనం చేయడమే, ఇక తర్వాత అన్నీ మన చేతిలో ఉండవు కదా. అవును సార్. కానీ అంటే నో అనే సిచ్యువేషన్లో కొంచెం గట్టిగా ఆలోచిస్తారా? పెద్ద బ్యానర్ అయినా, పెద్ద డైరెక్టర్ అయినా కొంచెం ఆలోచిస్తారా? డెఫినెట్లీ ఆలోచిస్తాను సార్, డెఫినెట్లీ ఆలోచిస్తాను. అండ్ ఆలోచించినా కూడా నేను చాలా ఓపెన్గా చెప్తాను. అది కూడా నాకు ఎందుకు నచ్చలేదని కన్స్ట్రక్టివ్ కారణాలు నేను కరెక్ట్గా చెప్తాను. అంతేగాని ఇది అట్లా కాకుండా నేను దాన్ని వ్యక్తిగతంగా నేను స్టడీ చేసుకుంటాను, నాకు ఎందుకు నచ్చలేదు అనేది. కొన్నిసార్లు ఏమవుతుందంటే కథ మనం కాస్త విన్న తర్వాత ఇది అసలు నాకు నేను సూట్ కాలేనేమో, చేయలేనేమో అని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇంకొన్ని కథలు ఏంటంటే ఇది చేయగలిగితే నేను కొత్తగా నన్ను రీఇన్వెంట్ చేసుకోవచ్చేమో అని అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే నన్ను పాత్ర విన్న తర్వాత నాకు ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యాను అనుకోండి, ఇదేదో ఉంది, కొంచెం స్టడీ చేద్దాం, ఇంకొంచెం ఆలోచిద్దాం అని కాస్త దాని గురించి స్టడీ చేయడం, అది ఇంకా నాకు ఎక్సైటింగ్గా ఉంటుంది. నాకు ఆ ప్రాసెస్ నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అంటే మీ వర్క్ చూసుకుంటే ఒక విధంగా ఒక లిమిటెడ్ ఏరియానా మీది. ఓకే అనుకుందాం. అంటే ఈ లిమిటెడ్ ఏరియాని ఎక్స్పాండ్ చేయాలంటే రైటర్స్. అవును సార్. ప్రియదర్శిని ఇలా చూడొచ్చు, ప్రియదర్శిని ఇలా కూడా చూడొచ్చు, లేదు ప్రియదర్శిని ఇలా చూపిద్దాం. వాళ్ళు ఎంత బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేస్తే మీ ఏరియానే అంత ఎక్స్పాండ్ అవుతుంది. అబ్సల్యూట్లీ సార్, అంతే కదా సార్. అంతే, అది పూర్తిగా వాళ్ళు నన్ను ఊహించుకున్న విధానంలోనే నేను. రిటీన్ కమర్షియల్ హీరో అనుకోండి, వాళ్ళు ఏంది ఏ కథ కన్నా ఇప్పుడు ఒక కథ 3-4 సూట్ అయి ఉంటాయి. బట్ మీకు వచ్చే కథలు మ్యాక్సిమం మీకు మాత్రమే. అనుకుందాం సార్, డెఫినెట్లీ నేను కాదన్నా.
అది నేను మొహమాట పెడుతున్నారు ఏంటి? అవునన్నాను. లేదు సార్. అంటే కాదని మొహమాటం ఏం లేదు సార్. అంటే నేను ఒకసారి మీరు అంటుంటే నేను ఇట్లా నేను ఆలోచించలేదు. మీరు అంటున్న విధానంలో నేను ఆలోచించలేదు. కానీ మీరు అంటున్నంటే ఇప్పుడు మొన్న కూడా ఈ కథకి మీరే కరెక్ట్ సార్ అని ఎవరు అన్నారనుకోండి, అవునా ఒకసారి చదువుదామని నేను చదివి తీసి ఏమో నాకు ఎక్కట్లేదేమో అని వదిలిపెట్టిన సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కోర్టు కానీ ఇది చూసినప్పుడు కూడా మీరే కాబట్టి ఇంత ఇలాగ ఉంది సార్ అని అను. సో మీరు అంటుంటే నాకు అది ఐ కెన్ రిలేటెడ్ టు ఇట్ అంటున్నాను. కోర్టులో రైటింగ్ ఎక్కడ దాకా ఇవ్వాలో మీకు అక్కడ దాకా ఇచ్చారు. అవును 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 కరెక్టే. సినిమాలో మీరు హీరో, ఒక కుర్రాడు ఉన్నాడు, చిన్న హీరో అనుకున్నాం, శివాజీ గారి క్యారెక్టర్. అవును. సో ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు క్యాలిక్యులేషన్. కరెక్ట్ కరెక్ట్. అవును సార్. అదే నాకు నచ్చింది. ట్రూ. ఏముంది ఇప్పుడు అక్కడ లాయర్ దగ్గర ఇంకో లేడీ అసిస్టెంట్ ఉన్నారు, ఆమె మీతో మాట్లాడింది, దాన్ని కొంచెం రైటింగ్ లిబర్టీ తీసుకుంటే అది ఎక్కడికి వెళ్తుంది. అవును. కానీ ఆయన తీసుకోలేదు కదా. తీసుకోలేదు. అవును. సో అప్పుడు ఆ పాత్ర మీకోసమే పర్ఫెక్ట్ చేసినట్టేది కదా. అవును అవును అంతే సార్. ట్రూ. అది మీ దగ్గరుండి చేయించుకున్నదేనా అది స్క్రిప్ట్? అట్లా ఏమీ లేదు సార్. నేను దగ్గరుండి ఏమీ చేయించాను. అబ్బాయి నేను మొదటి నుంచి ప్రియదర్శి టచ్లో ఉన్నారు అంటే ఒక లార్జర్ ఐడియా అనుకున్నాం సార్. అంటే ఒక లార్జర్ ఐడియా అనుకున్నాం. లార్జర్ ఐడియా అనుకున్న తర్వాత నేను ఒకటే ఏమనుకున్నానంటే ఒక అథెంటిక్ కోర్ట్ రూమ్ డ్రామా మనం చెప్పగలగాలి. అది నాకు అతనికి ఇద్దరుకున్న ఒక విజన్ అది. ఇప్పుడు ఆ విజన్ నుంచి అతను కట్టుబడి అతను రాశాడు. నేను ఇది ఇంకా బాగుంది, దీన్ని ఇంకేమైనా డెవలప్ చేయొచ్చు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే కోర్ట్ రూమ్ డ్రామాస్ మనం వాదించేటప్పుడు టిపికల్ తెలుగు సినిమాల్లో కాకుండా అసలు రియల్గా అయితే ఎలాగా వాదిస్తారు కోర్ట్స్లో. ఒక జడ్జ్మెంట్ ఇచ్చే ముందు ఆ జడ్జిమెంట్ కోసం పాటుపడే డిఫెన్స్ లాయర్ పాత కేసులు తీసుకొచ్చి రిఫరెన్స్గా చూపించి చేస్తారనమాట. అలాంటివి మనం చేయొచ్చు అని అనుకోవడం. సరే అవన్నీ చేసాం, కానీ ఎడిటింగ్లో కొన్ని ఇక మన సినిమాని చేసుకోవాలి. అలా అని చెప్పి కోర్టు మరీ కామన్ ఆడియన్స్కి దూరంగా వెళ్ళిపోకూడదు. సో వీటన్నిటినీ అతను బాగా రాసుకొని తీసుకొచ్చాడు. నేను వాటిని ఒక ఈగల్ పర్స్పెక్టివ్లో, అంటే ఈగల్ ఐ పర్స్పెక్టివ్ అంటే నేను కాస్త చూసి ఓకే బాగుంది బాగోట్లేదు ఇవన్నీ అనుకొని మా ఇద్దరికి పూర్తిగా నచ్చిన తర్వాత నన్ను అప్రోచ్ అవ్వడం, అది అట్లా జరిగింది. ఇప్పుడు మామూలు ఇప్పుడున్న ట్రెండ్ ఏం నడుస్తుందంటే సరే ఈవెంట్ ఫిల్మ్స్ పెద్ద సినిమాలు అవన్నీ పక్కన పెట్టిన వేళ నడుస్తాయి. ఈ చిన్న సినిమాల దగ్గరికి వచ్చేసరికి సో ఎక్స్ట్రాడినరీ టాక్ రావడం కానీ, లేకపోతే ఓకే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది విపరీతంగా హిలేరియస్గా ఉండడం, అంటే ఒక లెవెల్కి సరిపోట్లా. ఇంకొక అదే సార్ మనం జానర్ స్పెసిఫిక్ మూవీస్ ఎక్కువ చేస్తున్నాం సార్. మీరు ఇందాక అన్నట్టు ఈవెంట్ ఫిల్మ్స్ అనేది ఒక కేటగిరీ అనుకోండి, అవుట్ అండ్ అవుట్ కామెడీ అనేది ఒక కేటగిరీ అనుకోండి, లేదా ఇప్పుడు క్రైమ్ కామెడీ ఒకటే ఉండొచ్చు, లేకపోతే సారంగపాణి లాంటి లేదా కోర్ట్ రూమ్ డ్రామాస్ ఇట్లాంటివి. ఏమవుతుందంటే మనం ఎక్కువ రాను సినిమాల్ని మీరు అన్నట్టు ఇట్లా ఒక కేటగిరీలో చెప్పగలుగుతున్నాం. దాంట్లో వీఆర్ ఎక్సెలింగ్ ఇట్. అండ్ కోర్ట్ అనేది పక్కన పెడితే మిగతా ఈ టైప్ ఆఫ్ సినిమా మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ కానీ సో కొంచెం ఎక్స్ట్రీమ్ టాక్ తెచ్చుకోవాల్సి వస్తుంది చిన్న సినిమాలకి. అవును సార్. అండ్ బికాజ్ యూ కాంట్ అఫోర్డ్ టు ఫెయిల్ కదా సార్. ఇప్పుడు నా సినిమాలు యావరేజ్ అంటే నడవు సార్. మీదని కాదు అది జనరల్. అవును సార్. ఓకే ఇప్పుడు చిన్న సినిమా అనేసరికి అది ఎక్స్ట్రీమ్ టాక్ తెచ్చుకుంటేనే థియేటర్ దాకా. కరెక్ట్. జాతిరత్నాలు కానీ ఏదైనా కూడా దానికి రావాల్సిన టాక్ కన్నా డ్యూ రెస్పెక్ట్ టాక్ కన్నా ఎక్కువ టాక్ తెచ్చుకుంటేనే అప్పుడు జనం దానికి చూస్తున్నారు థియేటర్కి. కరెక్ట్ సార్. అవును. లేదంటే సర్లేనా పర్లేదురా బాగానే ఉంది అంటే సర్లే బాగానే చూద్దాంలే అన్న ఇది కూడా వచ్చేస్తుంది. కరెక్ట్. సో ఇప్పుడు ఆ కావాలి ఇది ఏ మేరకు ఎంటర్టైన్ చేయగలుగుతుంది? నా ఉద్దేశంలో 100% ఎంటర్టైన్ చేయగలుగుతుందని నేను నమ్ముతున్నాను సార్. ఎందుకు అంటే ఇట్ హ్యాస్ ఆల్ ద ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంది, ఆ కథకి సరిపడే ఒక కామెడీ స్క్రీన్ ప్లే ఉంది, ప్రతి పాత్రకు ఒక వాల్యూ ఉంటుంది. ఏదో వచ్చామో పోయామో అన్నట్టు కాకుండా ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ వెరీ డెఫినెటివ్ వాల్యూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే కుటుంబ సమేతంగా చూడొచ్చు, ఎక్కడ వల్గారిటీ లేదు. హ్యాపీగా ఒక ఇంట్లో కూర్చొని అందరం భోంచేస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో మీరందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడగలిగితే డెఫినెట్లీ అంత హ్యాపీగా ఉంటుంది. కానీ గమ్మత్ ఏంటంటే ఈ డైలాగ్ ఇప్పుడు మీరు అన్నది ఈ మాట ఈ మధ్యన 3-4 సినిమాలకి వినిపించింది.
ఏవేవి ఏదైనా వాళ్ళని ఇబ్బంది పెట్టడం గురించి కాదు, అట్లా అంటారా? ప్రమోషన్స్లో మన సినిమా క్లీన్ కామెడీ సార్, భార్య సిస్టర్ మదర్ అందరూ వచ్చి కూర్చొని చూడదు సార్, ఏ ఇబ్బంది పడకుండా అని వాళ్ళు చెప్పింది కూడా జెన్యునే, కరెక్టే. వాళ్ళ సినిమా వాళ్ళగారికి లేకుండా కాస్త నవ్వుకుంటూ సరదా చూడదు. అలా అన్న సినిమాలు ఏంటికి కూడా జనాలు థియేటర్ రాలా. ఓకే, ఇక్కడ ఈ సరే దాని పక్కన పెడితే ఇప్పుడు మీరు ఈ సినిమాకి వచ్చేసరికి నాకు అనిపిస్తుంది ఒక చిన్న పాయింట్తో మీరు సినిమా స్టార్ట్ చేస్తున్నారు. సినిమా ఒక స్టేజ్కి వచ్చేసరికి, లేకపోతే మీరు యూజువల్గా మనం ఎక్కడైనా వేస్తాం, లాక్ ఎక్కడ చేస్తాం, ఇంటర్వెల్ దగ్గర లాక్ చేస్తాం. ఈ లాక్ పడేసరికి ఆ పాయింట్ కనుక వాళ్ళు పట్టేసుకున్నాడు అనుకోండి, అప్పుడు సినిమా పరిస్థితి ఏంటి? అంటే మీరు అనేది ప్రిడిక్టబుల్ అవుతే ఎటువంటి పరిస్థితిలో ఉంటారు అనేది. ఇప్పుడు ఈ సినిమాకి ఏదో మీరు అనుకున్నారు సార్, అదే సార్, లేదు సార్, నేను అదే ముందు సార్ నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసేయండి, ట్రైలర్లో నేను కథ అంతా చెప్తా, మీకు ఎలా ఉండబోతుందో అని కూడా. యావరేజ్ మూవీ గోయర్ అనే ఆడియన్స్కి సినిమా ఎలా ఉండబోతుంది అనేది ముందుగానే తెలుసు సార్. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఎన్నో సినిమాలు చూసిన నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అదంతా ఉన్న తర్వాత నేను వాళ్ళ దగ్గర దాచిపెట్టేది ఏమి లేదు సార్. వాళ్ళంతా ఎక్స్పీరియన్స్డ్ కాంపౌండర్. నేను ఇప్పుడు సార్ ఇప్పుడు అదే చెప్తున్నా. అండ్ దిస్ ఇస్ వాట్, ఇక్కడ నేనేది గిమ్మిక్ లేదు, ట్విస్ట్ లేదు, అది ఇది లేదు, ఏం లేదు. నేను ట్రైలర్ మీరు చూసినప్పుడు చాలా క్లియర్ కట్గా ఉండబోతుంది. ఇప్పుడు మీరు కోర్టు చూసారనుకోండి, ఏదో ఒక సమయంలో అదే చెప్తున్నా, ఏదో ఒక సమయంలో డెఫినెట్లీ మీకు ఏమనిపిస్తుంది అంటే వీడు ఎలాగైనా సరే ఆ కుర్రాన్ని కాపాడేస్తాడు అని అనుకుంటారు. అది ప్రిడిక్టబుల్, బట్ ఎలా కాపాడాడు అన్నది, అది ఎలా, దట్ ఈస్ ద హౌ పార్ట్ ఏదైతే ఉందో, ఎలా జరిగింది అనేది అది కూర్చుంటేనే అర్థమవుతుంది సార్. ఇప్పుడు బాయ్ మీట్స్ గర్ల్ స్టోరీలో ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో వీళ్ళిద్దరు ప్రేమికులు కలుసుకుంటారని అనుకుంటాం, కానీ ఎలా కలుస్తాం అనేది సినిమా కదా సార్. నేను అదే ఇందులో లాక్ చేస్తారు మీరు ఎక్కడో. సారంగ్ పాండే అనేవాడు జాతకాలు నమ్ము వాడి లైఫ్ని వాడు ఏదో కొన్ని చిన్న ట్రబుల్లో ఒక నాట్లో పడేసుకుంటాడు. అవును. సో దాంట్లో బయటకు ఎలా వచ్చాడు, ఎలా వచ్చాడు అనేది నేను అనేది అదే. ఇలాంటి సినిమాకి ఆ ఎలా అన్నది చాలా హైలో ఉండాలి. అబ్సల్యూట్లీ సార్, అది డెఫినెట్లీ సార్, అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే నేను ఏమన్నా అంటే కథకి డిఫరెన్స్ ఉండొచ్చు, డైరెక్టర్ తీసుకునే విధానం డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెలింగ్, దిస్ ఈజ్ యాజ్ న్యాచురల్ యాజ్ ఇట్ కెన్ గెట్, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఇట్ కెన్ గెట్. అంటే ఇప్పుడు మీరు ఒక అష్టాచమ్మా చూసినా, ఒక అమితుమి చూసినా, లేకపోతే ఒక సమ్మోహనం చూసినా, మీరు క్లైమాక్స్లో మీకు ఎంతటి ఒక ఈవెంట్ అనుకోవచ్చు, లేదా ఒక డ్రామా ద వే ఇట్ అన్ఫోల్డ్స్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో మీరు థియేటర్ నుంచి బయటికి రాగానే యూ విల్ జస్ట్ కమ్ విత్ అ వెరీ హ్యాపీ స్మైల్ అండ్ దెన్ కాసేపు హ్యాపీగా నవ్వుకోవడం. దట్ ఈస్ వాట్ వీఆర్ అష్యూరింగ్ సార్. దట్స్ వాట్. ఈ సినిమా కంటెంట్లో మీరు రిలీజ్ చేసిన కంటెంట్ అక్కడక్కడ చూస్తే గతంలో వచ్చిన ఎవడగోల వాడిది ఓకే అచ్చాయిలు ఏమైనా ఉంటాయా? ఉండవు సార్, లేవు. మీకు ఐడియా ఉందా అసలు? మన ఈవీవి సత్యనారాయణ, అబ్బో ఎన్నిసార్లు చూసాం సార్. అది ఎవరిగోల వాడిది తెలుసు. ఆయనకి చెల్లింది అది. అది ఒక ఆల్మోస్ట్ ఒక డజన్ క్యారెక్టర్స్ని ఒకే దగ్గర పెట్టి ఆ డజన్ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ చేసుకుంటూ వాటి మీద సార్ ఈవీవి గారు లెజెండ్ సార్. ఎందుకంటే ఆ విషయంలో వారు తీసుకొచ్చిన కొత్త ట్రెండ్స్ ఇన్ కామెడీ, సటైర్ ఇన్ కామెడీ, తర్వాత వారు క్యారెక్టర్స్ని లేకపోతే సమాజాన్ని చూసే ఆ దృక్పథం, వారు ఆ వ్యంగ్యాన్ని చాలా కొత్తగా తీసుకొచ్చారు. ఐ థింక్ హీఈస్ క్లియర్లీ ఆర్ లెజెండ్ సార్. డెఫినెట్లీ ఇది ఆ కోవలకు చెందకపోవచ్చు, కానీ ఇది రిఫ్రెషింగ్లీ ఇట్ విల్ బి ఎ గుడ్ కామెడీ అనేది ఐ కెన్ డెఫినెట్లీ సే దాట్ సార్. ఎందుకంటే అది అలా రన్ చేయాల్సిన బలంగా అమ్మో సార్, అది దట్ ఈస్ వేరే లెవెల్, జీనియస్ లెవెల్ సార్. ఎందుకు అంటే ఇప్పుడు ఎవడి గోల వాడిదేలో ఆ టైటిల్ తగ్గట్టే ఉంటారు సార్ అందరు క్యారెక్టర్లు కూడా. అండ్ ఆ టైటిల్ ఆ టైటిల్ పర్ఫెక్ట్ మ్యాచ్. ఎస్. సో యా, డెఫినెట్లీ హీస్ ఆర్ లెజెండ్ ఫర్ షూర్. అండ్ దాంట్లో దేర్ ఇస్ నో టూ వే అబౌట్ ఇట్. యా. ఎందుకు ఈ సినిమాకి పోతే అంటే యూజువల్గా ఈ ఫన్ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ జస్ట్ యాడ్ అని ఉంటుందా లేకపోతే? లేదు సార్, షీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సెంట్రల్ క్యారెక్టర్. అండ్ మీకు అంటే చెప్పాలి అంటే ఇప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఆడవాళ్ళ క్యారెక్టర్లు చాలా డెప్త్తో రాస్తారు. చాలా వాళ్ళకి ఇచ్చే ఆ మనుషులకి ఇచ్చే ప్రతి మనిషికి ఇచ్చే ట్రీట్మెంట్ ఇస్తారు. అది వారి రచనలో మీకు చాలా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. మీరు ప్రత్యేకంగా ఏంటి అసలు ఇంట్లో అమ్మ క్యారెక్టర్ ఎందుకు ఉంది, టీ కాఫీ సర్వీస్ ఉందా ఏంటి అని అట్లాంటి ఏమీ ఉండవు. ఇందులో రాసే ప్రతి ఉమెన్ క్యారెక్టర్ చాలా మన ఇంట్లో మన ఆడవాళ్ళకి ఇచ్చే మన గౌరవం ఎట్లాంటిదో వారు పాత్ర కూడా అలాంటి గౌరవం ఇచ్చారు. గౌరవం అంటే
కథలో ఇన్వాల్వ్మెంట్ కథలో ఇన్వాల్వ్మెంట్ క్లియర్గా ఉంది. యాక్చువల్లీ కథ నడిచేది ఒక విధంగా ఆ అమ్మాయి వల్లే. ఓకే. యా, సో అది కూడా చెప్తున్నా. ఇది ట్రైలర్లో మీకు ఎలాగో తెలుస్తుంది కాబట్టి నేను ప్రత్యేకంగా యా, సో డెఫినెట్లీ అదే బట్ ఆ సాంగ్స్ ఎలాగా ఆయన స్పెషల్. యా డెఫినెట్లీ. అండ్ వివేక్ బ్రిలియంట్ జాబ్ చేశాడు సార్. వివేక్ సాగర్ మనోడు ఒక మంచి ఒక కొత్త స్థాయిలో ఉన్నాడు. కొత్త అంటే మానసికంగా కొత్త ఒక ఇదిలో ఉన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ లుకింగ్ ఎట్ ఇట్. అంటే మొన్న 35 సినిమాకి కూడా మన 35 సినిమాకి కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అతను. నీలి మేఘలములు సాంగ్ కానీ ఇదంతా కానీ. ప్లస్ అది కాకుండా ఈయన ఇంద్రకాంత్ గారు కూడా ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా అది కళ్యాణ్ మాలికేనా వివేక్ సాగర్ అయినా ఎవరైనా ఆయన స్టైల్లోకి తెచ్చుకుని ఆయన స్టైల్ ఉంది కదా. అవును సార్, అవును. మ్యూజిక్లో కూడా అవును సార్, స్టైల్ ఉంది. వారు సాహిత్యం పైన వారికి ఉన్న పట్టు. తర్వాత ఇప్పుడు అంటే వారు ఇంకా రామజోగయ్య శాస్త్రి గారు కలిసి కూర్చొని సరే ఇలా అనుకుందాం అలా అనుకుందాం, వాళ్ళ సంభాషణ కూడా చాలా భలే ఉంటాయి సార్. అవి వినడానికి కూడా అంటే ఏం లేదు, మీరు జస్ట్ కూర్చొని మనం ఏం చేయాల్సిన అసలు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే వినడానికి కూడా చాలా బాగుంటుంది. సో అది మంచి ఫీలింగ్. మీకు కూడా సాహిత్యమే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా? ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను పెద్ద చదివింది ఇది నేను లేదు సార్. నేను జస్ట్ ఎక్కువ చదువుతుంటాను. పెద్దగా ఏం లేదు సార్, ఎప్పుడైనా ఒకసారి. నేను పెద్దగా నేనేం చదువుకోలేదు, తెలుగు సాహిత్యం పెద్దగా అసలు ఏమీ చదువుకోలేదు నేను. కానీ బుక్స్ చదువుతారు కదా? ఏదైనా సార్ అప్పుడప్పుడు చదువుతాను. చదవాలి. ఇంకా సార్ ఇచ్చిన బుక్ లిస్టే ఇంకా చాలా ఉంది. అది ఇప్పుడే తీసుకున్నారు ఎందుకంటే దగ్గర లిస్ట్. సార్ ఆయన నిద్రలో లేపి అడిగినా కూడా సార్ మనిషి అనేవాడు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే ఒకటో 10 పుస్తకాలు ఏ చదవాలంటే ఇట్లా 10 చెప్పేయగలరు ఆయన. అంత మేధస్సు ఉంది మంచి. ఆయన ఇంగ్లీష్ మీద కూడా అంత ఇంగ్లీష్ లిటరేచర్ కూడా ఆయనకి అంత పట్టుంది. అయ్యో, తెలుగు లిటరేచర్ సరే ఓకే చాలా మంది ఉంటుంది, బట్ ఇంగ్లీష్ లిటరేచర్. అవును సార్, డెఫినెట్లీ. ఆయనకున్న విద్వత్తు అసాధారణమైందని నేను నమ్ముతాను సార్. అంటే నేను ప్రతి ఫిల్మ్ మేకర్ని ఆయనలో ఈ ఒక్క కోణం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని నేను నా ఫ్రెండ్స్ని అంటుంటాను. అంటే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగదీష్తో పనిచేసా, నువ్వు ఒకసారి వెళ్ళి సార్ని కొన్ని పుస్తకాలు చెప్తారు, అవి చదువుకో, ఊరికే సరదాగా చదువుకోవడం అంతే. సో అదే అంటే పైగా వారి కథలన్నీ నాకు ఎట్లా అనిపిస్తాయంటే లిటరేచర్కి సినిమాకి ఒక బ్రిడ్జ్ లాగా నిలబడుతుంటారు ఆయన. అంటే ఒక భారతి కట్టినట్టు సాహిత్యానికి తర్వాత సినిమాకి. అది నాకు చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను ఒక విధంగా ఈ సినిమా చేయడం వెనకాల నాకున్న ముఖ్యమైన స్వార్థపరమైన ఆలోచన ఏంటంటే ఏమన్నా కొత్త విషయాలు ఏమైనా నేర్చుకోవచ్చు అనే ఒక ఇది. అంటే అఫ్కోర్స్ ఆ ఫిల్మ్ మేకింగ్ ఆ స్టైల్ అంతా అయినది ఇది కానీ, బట్ జస్ట్ టు బీ దేర్ అండ్ లెర్న్ విత్ హిమ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అట్లా మీ అది లక్ ఫ్యాక్టర్ అనుకోండి, మీ కష్టం అనుకోండి, లేకపోతే మీ సెలక్షన్ అనుకోండి, పెద్దగా మీ సినిమాలు ఇంతవరకు మిమ్మల్ని ఏది డిసప్పాయింట్ ఎక్కువ చేయలేదు. అవును. అది సినిమాలో మెయిన్ లీడ్ అయినా లీడ్ కాకపోయినా మీ సినిమాలో మిమ్మల్ని ఒక డార్లింగ్ ఒకటే కొంచెం అంటే అది డబ్బులు చేసింది సార్, కానీ మేము అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. డెఫినెట్లీ అదైతే నేను చెప్పగలను. లేదు అదే మొత్తం అదొకటే మీకు డిసప్పాయింట్మెంట్ కాస్త. ఎలా ఉంది? మనసుకు తీసుకుంటారా? కొంచెం నేర్చుకుంటాను సార్ దాని నుంచి. నేను బాధపడుతాను డెఫినెట్లీ. ఇప్పుడు 1 రోజు 2 రోజులు బాధపడతాను, తర్వాత లేచి ఏమైంది నాయన ఎక్కడ పోయిందని మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకొని మళ్ళీ లెర్న్ ఫ్రమ్ ఇట్. అండ్ పెద్దగా అంటే దాని తర్వాత నేను ఏదో పొడి చేసి వెళ్ళలేదు సార్. మళ్ళీ వెళ్ళి బేసిక్సే కరెక్ట్గా అంటే మళ్ళీ వెళ్ళి కథ ఎక్కడ మిస్ఫైర్ అయిందంటారు? అది ఎక్కడ నేను ప్రత్యేకంగా నేను అనుకోవడం మిస్ఫైర్ అయింది ఏంటంటే, నేను దాన్ని పూర్తిగా ఎడిట్ అయ్యేదాకా నేను పూర్తిగా చూడలేదు సార్. నేను డైరెక్ట్గా కథ విన్న తర్వాత నేను డైరెక్ట్గా మళ్ళీ థియేటర్లోనే చూసాను. డబ్బింగ్లో చూస్తున్నప్పుడు అనిపించింది కానీ నేను ఇదేదో కొత్తగా ఉందేమో, ఏదో వర్కౌట్ అవుతుందని తర్వాత నేను డైరెక్టర్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను. తర్వాత అంటే మళ్ళీ థియేటర్ చూసుకున్న తర్వాత మళ్ళీ మేము అందరం రీగ్రూప్ అయ్యి ఒక 20 minutes తీసేసి మళ్ళీ మీరు ఓటీటీలో చూస్తే ఓటీటీలో ఈజ్ అ న్యూ వర్షన్ సార్. సో అందుకని ఇప్పుడు కూడా ఓటీటీని చూసిన ప్రేక్షకులు బాగా ఫైనల్ ఎడిట్ ఒకసారి చూస్తే అంటే మీరు లీడ్గా ఉండే సినిమాలు ఇప్పుడు నాని సినిమా కూడా ఆయనే చూస్తాడు, ఎలాగా మీకు పెద్దగా వర్క్ పెట్టకపోవచ్చు, ఆ టెన్షన్ కూడా మీకు ఆయన చూస్తాడు. సో మీరే లీడ్గా ఉంటే మీ మీద భుజం మీద భారం ఉన్న సినిమాలు అవసరం ఎడిట్ రూమ్లో మీరు చూసుకుంటారా కొంచెం ఆ పార్ట్ కూడా? సార్ నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ అది నేను నిజం చెప్పాలంటే కోర్టుకే ఫస్ట్ టైం చేశాను సార్. అట్లా వెళ్ళారా? వెళ్ళాను, చూసుకున్నాను. ఎందుకు అంటే ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ ద డైరెక్టర్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ నేను ఏదో కట్స్ చెప్తానా లేకపోతే నాకు కావాల్సిన షార్ట్స్ వేసుకుంటాను అది కాదు. పాయింట్ ఏంటంటే
ఒక పాయింట్ తర్వాత మనం ఆ స్క్రిప్ట్ చదివి ఒక 10 సార్లు చదివిన తర్వాత మళ్ళీ సినిమా ఒక 50 రోజుల్లో 45 రోజులు షూటింగ్ చేసిన తర్వాత దాంట్లో ఉండి ఒక జడ్జ్మెంట్ పోతుంది సార్. సో మళ్ళీ వెళ్ళి ఒకసారి చూసుకున్న తర్వాత మనం ఎలా చేసాం, ఎలా ఉంది, ఏంటి చేసాం అదంతా ఒకసారి చూసుకోవడానికి ఉంటుంది. ఎక్కడైనా పోతున్నా కూడా యూ కెన్ హ్యావ్ అ డిస్కషన్ విత్ ది ఎడిటర్ ఇప్పుడు సో లేకపోతే డైరెక్టర్ ఇవన్నీ. సో ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ వెళ్ళి చూసుకుంది కోర్ట్. అంతకుముందు దాకా నేను ఎప్పుడు వెళ్ళి ఇలా ఉండాలి అలా ఉండాలని నేను ఎప్పుడు ఏ రోజు చూసుకోలేదు. సో అయితే ఒక డార్లింగ్ ఫెయిల్యూరు, కోర్టు సక్సెస్, అక్కడ చూడకపోవడం ఇక్కడ చూడడం, అది నేర్చుకున్న విధానం అది డెఫినెట్లీ. అది ఇప్పుడు ఇక్కడి నుంచి చేయబోయే సినిమాలు కావచ్చు, రాబోయే సినిమాల మీద ఆ ఇంపాక్ట్ కొంత ఉంటుందా? ఉంటుంది అంటే అదే సార్ బేసిక్స్ అనేది. అంటే ఇప్పుడు నేను అదే నమ్ముతున్నాను సార్. ఇప్పుడు ఏమైంది అంటే నాకు బాగా గుర్తు, డార్లింగ్ సినిమాకి నేను నభా నటేష్ మేము వర్క్షాప్ చేసాం సార్ 15-20 days. ఏది స్క్రిప్ట్ పట్టుకొని దాన్ని పూర్తిగా నేర్చుకొని అందరం దాని గురించి పూర్తి అవగాహన కోసం 15 days ఒక థియేటర్ స్పెషలిస్ట్ మన అరవింద్ స్వామి గారిని పట్టుకొని మేము వీ హ్యాడ్ డన్ దాట్ సార్. అదే మళ్ళీ అలాంటి మెథడ్ ఆఫ్ లెర్నింగ్ని మళ్ళీ దీంట్లోకి తీసుకొచ్చి నేను మైథిలి అనే క్యారెక్టర్ చేసిన రూప మేమందరం కూర్చొని మళ్ళీ కాస్త అది నేర్చుకోవడం అన్ని వర్క్షాప్. మళ్ళీ ఇది కోర్టు చేసేటప్పుడు కూడా మళ్ళీ మేమందరం కూర్చొని. సో ఏం లేదు సార్, ఈ బేసిక్స్ని ఎక్కడా మిస్ కావద్దు అనేది ఇంపార్టెంట్ సార్. అంటే కథ చదివానా, దాని గురించి కావాల్సిన హోంవర్క్ చేశానా, చూసుకున్నానా, వెళ్ళి చేశానా, మళ్ళీ డబ్బింగ్లో దాన్ని ఎంత కరెక్ట్గా చేసామో అది ఎడిటింగ్లో అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది నేను ఒక ఫిల్మ్ మేకర్ లాగా దాన్ని వెంటబడి దాన్ని చూసుకోవడం అనేది నేను నేర్చుకున్నాను, అలవాటు చేసుకుంటున్నాను అది. సో దాన్ని ఆ ప్రాసెస్ని పూర్తిగా డిసిప్లిన్, అంతే డిసిప్లిన్. ఎందుకంటే ఫైనల్గా దాని సక్సెస్ ఫెయిల్యూర్ ఎక్కువ భుజమే మోయాల్సింది మీరే. అవును సార్. ఇప్పుడు ఎవరిని కూడా ఇప్పుడు అందులో ఎవరున్నా డార్లింగ్స్ ఏమిటి సార్ డార్లింగ్స్ ఎవరైనా వెళ్ళి ఆయన ఎవరిని అడగను కదా, మిమ్మల్ని అయితే అడుగుతాం. అది ఇప్పుడు కోర్స్ సక్సెస్ అయినా మిమ్మల్ని అడుగుతాం. అవును సార్. సో ఆ బర్డెన్ మోయాల్సింది మీరే కాబట్టి ఖచ్చితంగా ఆ కేర్ తీసుకోవడం అవసరం కూడా మీకు ఉంటుంది. అవును సార్, డెఫినెట్లీ. అది ఆ బాధ్యత నేను నేర్చుకున్నాను. అది ఆ సినిమా డార్లింగ్ నాకు నేర్పించింది అది. నెక్స్ట్ రాబోయే సినిమాలు ఈ సునీల్ గారి సినిమా ఎలా ఉండబోతుంది? ఆశన్ సునీల్ది సార్. సునీల్ గారి సినిమా పూర్తిగా ఒక రొమాంటిక్ కామెడీ సార్. అది కూడా నేను ఆ సినిమా గురించి మరింత నెక్స్ట్ మళ్ళీ చెప్తాను కానీ, బట్ అది మేము ఒక స్కెడ్యూల్ చేసాము. వీఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఇట్ ఇస్. అంటే నేను లేని క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళ ఇది జరుగుతుంది. అంటే నేను వీటిలో బిజీ ఉండేసరికి వేరే స్కెడ్యూల్ అది జరుగుతుంది. బట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ వీఆర్ డూయింగ్ ఇట్. గీతా వాళ్ళది ఇంకొక స్కెడ్యూల్ ఉంది సార్, అది జరుగుతుంది. అది కూడా అయిపోవచ్చు. అది అవుట్ అండ్ అవుట్ కామెడీ. నేను రాగ్మేర్ ఇంకా విష్ణు అలాగే నిహారిక ఎన్ఎం మేము చేస్తున్నాం, నలుగురం ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లీడ్స్గా అనుకోవచ్చు. కానీ మీరు కమెడీగా ఎంటర్ అయినా మీ సీరియస్ రోల్స్ కూడా మంచి రోల్స్ వచ్చాయి కదా. అది అదే సార్. అంటే కొన్నిసార్లు నేను మలేషము బలగము తర్వాత లూజర్ రెండు మంచి సినిమాలు బాగా వచ్చేసాయి. కాస్త ఆలస్యమైంది కానీ బట్ అంటే సక్సెస్ అయ్యి కూడా కదా. ఎస్ గుర్తుండిపోయే సినిమాలు సార్. గుర్తుండిపోయింది మలేషియన్ సినిమా. నిజానికి ఒక కొత్త బ్యానర్, కొత్త డైరెక్టర్, కొత్త వాళ్ళందరూ కలిసి చేసిన దాన్ని గుర్తు పెట్టుకోగలడం అంటే అది వచ్చింది. డెఫినెట్లీ బలగం కూడా ఆఫ్ కోర్స్ లక్కీ. ఐ గాట్ లక్కీ సార్ ఆ విషయంలో. అంటే సాధారణంగా కమెడియన్స్ ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చివరిలో వీళ్ళు కూడా అప్పుడప్పుడు సీరియస్ రోల్ చేయాలనిపించవచ్చు. అల్లనేష్ గారు చేశారు, అసలు రాజబాబు గారు చేశారు. బట్ మీకు స్టార్టింగ్లోనే సార్ అది ఒక విధంగా ఐ గాట్ లక్కీ సార్. అదృష్టంగానే భావిస్తాను నేను. అండ్ వాళ్ళు నా మీద పెట్టుకున్నాను నమ్మకం. బట్ ఇప్పుడు చేయబోయేవన్నీ ఇట్లాంటి కొంచెం ఫన్ జానర్. అదే సార్. ఇప్పుడు రానున్న అట్లీస్ట్ ఒక 2-3 సినిమాలు డెఫినెట్లీ మంచి అబ్సల్యూట్ కామెడీ ఎంటర్టైనర్స్ అని నేను చెప్తాను అనమాట. మంచి యూ కెన్ వెరీ ఫీల్ గుడ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్, కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ ఇట్లాంటివి. సార్ ఇంకేంటి సార్, అయితే ఈ సినిమా 18th ఫిక్స్ సార్. 18th ఫిక్స్ రిలీజ్. 18th ఇంకెంత 18 రోజులు అంతే దాదాపు. ఇవాళ నుంచి దాదాపు 18 రోజుల్లో మనం ఖచ్చితంగా ఎలాగో మీకు ముందే మేము చూపిస్తాం కాబట్టి ధైర్యంగా మీకు చూపిద్దామని ఉంది. అంటే ఏమాత్రం అంటే వి వాంట్ యూ టు వాచ్ ఇట్ అండ్ టెల్ us యువర్ ఆనెస్ట్ ఒపీనియన్. డెఫినెట్లీ. ఎందుకంటే ఇంద్రగంటి గారి మీద అందరికీ గౌరవం ఉంది, మనకి ఆ అభిమానం కూడా ఉంది ఆయన. అసలు ఎందుకంటే ఆయన రైటింగ్ కానీ
టేకింగ్ కానీ ఆయన ఆ మ్యూజిక్ యా అదంతగా ఆయనంటే ఒక స్టైల్. అవును సార్, అవును అవును, నచ్చేవాళ్ళకి నచ్చుతుంది, అది వేరే మెజారిటీ పీపుల్ నచ్చుతుంది ఆయన. కరెక్ట్ కరెక్ట్, అది అబ్సల్యూట్, అదొక డిఫరెంట్ స్టైల్. అవును అవును. నిజంగా చెప్పాలంటే మంచి అబీడ్స్ పంజాగుట్టు గోవాల నుంచి సడన్గా ఎక్కడో సైలెంట్గా మూలకి వెళ్తే ప్రశాంత్ అబ్బాయి ఎంత హాయిగా ఉందో ఇక్కడ అన్నట్టు అది ఒక డిఫరెంట్ స్టైల్ అది. అవును సార్. అండ్ చాలా మీరు సినిమాలు మనం చూసినా కూడా ఇప్పుడు కూడా మీరు ఇందాక మనం అంటే ఒక వ్యక్తి ఫిల్మోగ్రఫీలో కొన్ని సినిమాలు గుర్తుపెట్టుకునే స్థాయిలో అంటే అవి కాలాతీతంగా అంటే ఇప్పుడు దాదాపు అష్టాచమ్మ వచ్చి 10 ఏళ్ళ పైన అయింది, అమ్మి తుమ్మి వచ్చి ఒక 5-6 ఏళ్ళు అవుతుంది. అయినా ఇప్పుడు కూడా టీవీలో నేనే అనుకునేవాడిని ఎప్పుడైనా టీవీలో వస్తే కూడా ఇప్పుడు కూడా కాసేపు ఆపి ఆ సన్నివేశం చూడాలని మనకు అనిపిస్తుంది. అలాంటి రచన, అలాంటి యాక్టర్స్ తోటి అలాంటి చేయడం అనేది మనకి చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి తెలుగులో. అంటే నాకు ఇప్పుడు కూడా ఇప్పుడు ఈటీవీలో ఇప్పుడు కూడా కొన్నిసార్లు పాత సినిమాలు వస్తుంటాయి, ప్రేమ అభిషేకం ఇట్లాంటివి. మా పేరెంట్స్ ఇద్దరు అన్ని పనులు ఆపేసుకొని వచ్చి టీవీ ముందు కూర్చుంటారు. ఇప్పుడు ఏంటంటే ఓటీటీలో లాగా వెనక్కి వెళ్ళడానికి లేదు, ఆపడానికి లేదు. సో నాకు ఇదే వాళ్ళని చూసిన ప్రతిసారి గమనిస్తుంటాను అనమాట. వాళ్ళు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతారు, ఆ టైంలోకి వెళ్ళిపోతారు, ఆ హ్యాపీగా ఉంటారు, కాసేపు చూస్తారు, అన్ని పనులు ఆపేస్తారు. అదేదో పిల్లలు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు ఎంత ఇది ఉంటుందో అంత ఇది ఉంటుంది అనమాట. సో అదే అనిపించింది ఏంటంటే ఆ ఆ కథలకున్న వాల్యూని, అలాంటి ఆర్ట్ని క్రియేట్ చేయడంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఐ థింక్ ఈస్ బ్రిలియంట్ దాట్ వే. మీ గురించి కూడా మీ పిల్లలు అలా అనుకునే రోజు రావాలి. ఐ హోప్. మా నాన్న ఎందుకంటే సినిమా టీవీ పెట్టుకుని అలా ఉండిపోతారు సార్. నేను అంత దూరం ఆలోచించలేదు సార్. రానున్న ఈ నెలలో ఇప్పుడు మీ ప్రేమశంగా మీ ఫాదర్ మీద ఎలా చూస్తే ఎలా ఉండిపోతారు, రేపొద్దు మీరు ఎందుకంటే సినిమాలు ఏమైనా వస్తే అలా చూస్తూ ఉండిపోతూ. సార్ నేను ఒకటే ఇప్పుడు సార్ అది డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు మీ కొలీగ్స్తో ఎప్పుడైతే ఈ థియేటర్లో చూస్తూ అంతసేపు ఐ వాంటెడ్ టు లైక్ నాకు కూడా ఎట్లా ఉంటుందంటే ఒక లిట్మస్ టెస్ట్ నాకు కూడా ఒక విధంగా. మీరు కూడా చూసి మీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయని అనుకో కూడా సార్. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఈ అది పెద్ద హీరోని మాస్ హీరో ఏ డైరెక్టర్ అవనండి ఓ ఫామ్ ఎలా వస్తుంది, వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉంటుంది కాబట్టి ఆ స్టైల్ వాళ్ళకి నచ్చుతుంది. అవును 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 కదా, అబ్సల్యూట్లీ. ఇప్పుడు సుకుమార్ కానీ త్రికుమార్ గారి సినిమా కానీ భలే పంచులు పడతారా వెళ్ళాలి, ఆ స్టైల్ నచ్చబట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది. సో ఈయన స్టైల్ నచ్చుతుంది కాబట్టి సో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని వెయిట్ చేస్తారు. కరెక్ట్, అవును అవును సార్, అంతే. ఇప్పుడు సీనియర్ వంశీ గారు ఉన్నారు, చాలా సినిమా తీసి ఇప్పుడు తీస్తామంటే చూసి వాళ్ళు సిద్ధంగా ఉంటారు, తప్పకుండా ఉంటారు. అది కమర్షియల్ సక్సెస్ అవుతుందా అవ్వదా అవన్నీ పక్కన పెడితే ఆయనకంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అబ్సల్యూట్లీ ఆయన స్టైల్కి. అవును అవును, అలాగే ఎందుకంటే స్టైల్కి ఖచ్చితంగా ఉంటారు. అవును అవును. ఐఎమ్ హోపింగ్ వాళ్ళందరూ వస్తారేమో థియేటర్కి మళ్ళీ అని, థియేటర్కి రావాలని కోరుకుంటున్నాను. సో మీరు చూశారు ఆల్రెడీ, మీరు నచ్చింది మీకు అంటే మీరు పర్ఫెక్ట్గా జడ్జ్ చేసి ఉండాలని అనుకుంటున్నాను నేను కూడా. నేను అదే సార్, అదే అంటే నాకు పూర్తి నమ్మకం ఉంది. అండ్ ఐ థింక్ అది 18వ తారీఖు ఇంకా బలపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరు అలా అనకూడదు ఇంకా. అంటే ఏం లేదు సార్, నాకుంది ఆ నమ్మకం. కానీ నాకేంటంటే సార్ ఒక్కోసారి ఇంత మరి ఐ డోంట్ వాంట్ ఓవర్ కాన్ఫిడెంట్గా సౌండ్ అవుతున్నానేమో అన్న ఒక చిన్న ఇది ఉంటుంది. ఓవర్ అంటే వేరు, స్టబన్గా చెప్పడం వేరు. ఒకటే దాన్ని చూస్తారు కదా. నేను అంటే నాకుంది, నాకు ఎందుకో కొంచెం కాస్త ఆ లైన్ క్రాస్ చేయద్దు, ఓవర్ కాన్ఫిడెంట్ లైన్ క్రాస్ చేయొద్దు అనే ఒక చిన్న దాంట్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా మీ నుంచి మా డ్రీమర్ ఒకటి వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా. సో ఆల్రెడీ కంగ్రాట్స్ ఫర్ కోర్ట్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ సారంగపాణి జాతకం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.